హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి. ఇవాళ మనం చేయబోయే 2 పౌడర్స్. ఇది ఏ ఒక్క బ్రేక్ఫాస్ట్లోనైనా మనం యూస్ చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దోశ అండ్ ఇడ్లీలో సూపర్ అండి. పల్లీల పొడి అండ్ పుట్నాల పొడి, వీటిలన్నీ రాయలసీమ సైడ్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. దీన్ని బుడ్డల పొడి, పప్పుల పొడి అంటారు. ఫస్ట్గా ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పక్కనే ఒక మిక్సీ జార్లో పుట్నాలు, దానికి కావాల్సినంత కారం, ఉప్పు, ఎల్లిపాయలండి. చిన్న ఎల్లిపాయలు ఒక చిన్న గడ్డ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అది ఫైన్ పేస్ట్ అవ్వాలండి. మధ్యలో ఇట్లా బరకగా అలా ఉండకుండా మంచిగా ఫైన్ పేస్ట్ ఉంటే ఇది మనం దోశల మీద అలా వేసుకొని నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశ మీద తింటే ఉంటుంది చూడండి, ఆహా అన్నట్టు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పల్లీల పొడికి పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. నేను పుట్నాల పొడి చేసిన జార్లోనే కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను అదే జార్లో. వేసుకొని ఆ చల్లారే పల్లీలు పక్కన పెట్టి దాన్ని పొడి బాగా ఒలిచేసేయాలి. తీసాక దాన్ని మిక్సీ పట్టాలి. అది ఆయిల్ ఉంటుంది కదా అండి, దానివల్ల కొంచెం అది అలా ముద్ద అవుతుంది. మనం దాన్ని ఇట్లా మంచిగా ఇట్లా పొడిలాగా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఇది సేమ్ దోశ, ఇడ్లీ, ఉప్మా దేంట్లోకి వాడినా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.